సార్ నేను ఆయన నాగేశ్వర గారి లాగా నేను కాన్స్పిరసీ థియరీలు చేయలేను సార్. సార్ మీరు వింటున్నారా? మీకు చెప్తాను. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. నేను విశ్లేషకులు చెప్పినట్టుగా ఒక వినని మాటల్ని నాకు ఎవరు చేశారు నాకేం తెలుసు సార్. అది దాని వెనుక కుట్రుందా? ఒక్కడైతే ఉంది, ఈ సభ జరగకూడదని అయితే ఉంది. అది ఎవరికి ఉంది ఏంటో నాకు నిజంగా నాకు తెలియదు. నేను దాని గురించి నిజంగా నేను బ్లేమ్ చేయనట్లా. కాకపోతే ఇది నా హక్కుని ప్రతిష్ఠిస్తున్నాను. ఖచ్చితంగా అప్రజాస్వామికం కదా. 2000 మందితో ఇన్ని పార్టీలు జరుగుతాయి, ఇన్ని కార్పొరేట్ పార్టీలు జరుగుతాయి. ఒకళ్ళు కూర్చోబెట్టి ఒక 2000 మంది కూర్చో సాధకులతో ఏ నష్టం చేస్తామండి? ఏ నష్టం చేస్తాం? ఆ రోజు 30 కోట్లు ఇచ్చినప్పుడు మనకి కొండగొట్ట ఆంజనేయ స్వామికి ఆ రోజు అసలు అలా విభజించే ఆలోచన ఉంటే అవన్నీ చేస్తామా? అలా రెచ్చగొడతామా? ఆ బాధ్యత లేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయక సేట్ మ్యామ్ సేట్ మ్యామ్ ఎవరమ్మా? ప్రధానమంత్రి గారు. షూర్. అది మీరు బీజేపీ నాయకులు అడగాలమ్మా. తెలంగాణ బీజేపీ నాయకులు నాకు తెలియదు. బీజేపీ నాయకులు మీరు అనుకున్నట్టుగా ఓకే, మీ ఆర్గ్యుమెంటే రైట్ అయితే ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడాలి కదా, వాళ్ళు ఏరైనా తెలుస్తుంది కదా. ఎవరంటారు? ఎవరు విగ్రహాలు పెట్టాలి, ఏం చేయాలి, అది ఆ ప్రజల తాలూకు ఇష్టం. ఇలా మాట్లాడితే గాంధీ గారిని కూడా విగ్రహాలు పెట్టదు. ఎందుకంటే ఆయన గుజరాత్కి చెందిన ఆయన వైశ్య కులానికి చెందిన ఆయన విగ్రహాలు పెట్టకండి అంటారు. దీనికి అంతు పొంతు ఉండదు. అలాంటప్పుడు ఇంకేం మాట్లాడతాను? రేపు పొద్దున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టకూడదు, ఆయన కూర్చోబెట్టి ఆయన మహారాష్ట్రని కూడా మాట్లాడతారు. ఇలాంటి ఆలోచన విధానం ఉంటాయి. ఎవరు ఏ విగ్రహాలు పెట్టి, నా ఉద్దేశంలో నా కోరిక తెలుగు ప్రజల ఐక్యతకి చిహ్నం బూర్గుల రామకృష్ణారావు గారు. నేను కోరుకుంటుంది ఒక రోజున తెలంగాణ ఆంధ్రాని కలిపే హైవేకి బూర్గుల రామకృష్ణారావు గారు హైవేగా పెట్టాలి, ఆయన విగ్రహం పెట్టాలని నేనైతే ప్రతిపాదిస్తాను. మిగతా విగ్రహాల గురించి మీరు చెప్పండి.